చేసినట్టే. అరవిందరావు గారు మీరేం చెప్తారు? ఈ 500 ఏళ్ల పోరాటాన్ని తలుచుకుంటే చూస్తే ఏమని చెప్పి అనిపిస్తోంది మీకు? అందరికీ నమస్కారం. ఈ 500 ఏళ్ల పోరాటాన్ని గురించి చెప్పడానికి ముందు మొట్టమొదటిగా ఈ హిందుత్వం అనే దాని గురించి ఒక మాట చెప్పడానికి అనుమతి కోరుతున్నా. ఇప్పుడు హిందుత్వ అనే పదానికి మనం మామూలుగా తీసుకుంటే మంచి అర్థం ఉన్నది, కానీ ఇప్పుడు ప్రపంచంలో లోకమంతా కూడా కొంచెం నెగిటివ్ అర్థంలో వాడుతున్నారండి. హిందుత్వ అంటే దాన్ని చాలా నెగిటివ్ వాడుతున్నారు. మీ నోటీస్ కూడా వచ్చింటుంది. హిందూగా ఉండడమే హిందుత్వము. ఇప్పుడు మానవత్వము అంటాము, మనుష్యత్వము అంటాము, ఏదో నిర్మలత్వము అంటాము, నిశ్చలత్వము అంటాము, అమానిత్వం అదంభిత్వం అని శ్రీకృష్ణుడు అంటాడు. త్వాచ్ అనేది ఒక ప్రత్యయం, అమాయకత్వము లేకుంటే మూర్ఖత్వము లాగా ఒక ప్రత్యయం అనమాట. అంటే ఇంగ్లీష్లో సఫిక్స్ అంటాం కదా. మంచి హిందువుగా ఉండడమే హిందుత్వం. కానీ ఇప్పుడు దానికి పూర్తిగా ఆపోజిట్ మీనింగ్లో ఎలాగ భావన చేస్తున్నారంటే, హిందువు ఉంటే అంతా అణిగిమణిగి ఉండేవాడు, ఎప్పుడు ఎవడేం తిట్టినా ఎవడేం మాట్లాడినా ఊరికి ఓపికగా చాలా ఓపికగా సహనంతో ఉండేటువంటి వాడు. అందువల్లే 500 సంవత్సరాలు పట్టిందంటారా? మన ఆయన మేము బతకాలి నాయన అని చెప్పని ఎవరన్నా మాట్లాడితే లేదు ఇది హిందుత్వవాది అని 500 సంవత్సరాల పోరాటాన్ని హిందుత్వవాది అనేటువంటి ధోరణి ఇప్పుడు మన దేశంలో మన మేధావులందరి మధ్యలో మనసులో ఉన్నది. ఈ మేధావులందరూ కూడా వాళ్ళ మనసుల్లో దీని గురించి ఆ నెగటివ్ భావనను పోగొట్టుకొని ఒక పాజిటివ్ భావన పెట్టుకోవాలి. హిందుత్వం అంటే మంచి హిందువుగా ఉండడమే హిందుత్వం. హిందువులకు కూడా సామదాన భేద దండోపాయాలు ఉన్నాయి కదండి. ఎవరైనా మన మీద పడినప్పుడు మనం కూడా ఎదుర్కోవాల్సినటువంటి దాన్ని ఎదిరించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి హిందుత్వం అనే దాని గురించి మొట్టమొదటిగా మనం అదొకటి మనం విజ్ఞప్తి చేస్తున్న ప్రజల